హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఈ కినోవా కిచడీ చేశాను. అయితే దీనికి అస్సలు ముహూర్తం బాగాలేదండి. ఎందుకంటే నేను నైట్ అంటే వేరే కర్రీ చేసి నిన్న స్టీల్ కుక్కర్ పక్కకు పెట్టాను. పనామె వచ్చి ఇంకా కడుగుతుంది కదా అనేసి. నాకు ఎప్పుడు కడుక్కుంటాను నైటే, కానీ నిన్న ఎందుకో అది కడగాలంటే కొంచెం ఓపిక లేక పక్కకు పెట్టాను. రిమైనింగ్ చిన్న చిన్నవన్నీ కడుక్కున్నాను. అయితే అది పక్కకు ఉండిపోయింది. నేను సిల్వర్ కుక్కర్ పెట్టాను. సిల్వర్ కుక్కర్ కొంచెం ప్రాబ్లం ఉంది. అది రబ్బరు సరిగా పనిచేస్తలేదు. వాటర్లో కొంచెం డిప్ చేసి పెడితే మంచిగా అవుతుండే. నేను రెగ్యులర్గా ఎలా పెడతానో అలానే పెట్టాను, కానీ దీనికి అటర్ ఫ్లాప్ అయింది. నేను పెట్టేసి పోయి మిషన్ కాడ ఉన్నాను. అర్జెంటుగా బ్లౌజ్ ఇవ్వాల్సి ఉంటే అది కుదరలేదు. ఇందాక పెడదామంటే వెంటనే వేరే కస్టమర్ వచ్చి ఆమెతో మాట్లాడుతూ అలా టైం అయిపోయింది. నేను సరే అని ఇది పెట్టేసి ఈ లోపు ఇది ఉడుకుతుంటుంది, నేను బ్లౌజ్ పెట్టేయచ్చు అని చెప్పేసి ఇది పెట్టేసి అక్కడికి వెళ్ళాను. వెంటనే కొంచెం క్వాంటిటీనే కదా, వెంటనే విజిల్ రావాలి. నేను అక్కడికి ఆలోచించాను విజిల్ రాలేదు అని. సరేలే చూద్దాము తొందరగా పెట్టేసి అని చెప్పేసి వెళ్ళి 10 మినిట్స్ తర్వాత వెళ్ళి చూసేసరికి వంట రూమ్లో మొత్తం అంటే ఒకలాంటి మాడిపోయిన స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా విజిల్ పైకంటే కనీసం కొంచెం కూడా సుయ్యమనట్లేదు ఆ విజిల్. ఇట్లా మూత కూడా తీయంగానే అసలు గట్టిగా పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు. మామూలు మూత మనం ఎలా పెడతామో అలా పెట్టేసి ఉంది అది అంతే. ఇంక వెంటనే నేను దించేసి కింద మాడిపోయిందంతా వదిలేసి పైన అదంతా తీసేసి వేరే గిన్నెలోకి వేసి మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు కాచి దాంట్లోకి పోసి కొంచెం మళ్ళీ బాగా కుక్ చేసేసి తీసుకున్నాను. దీనికి ఇవాళ ఇంత ప్రాసెస్ అయింది. ఒక్కొక్కసారి అలా అవుతుంటుందండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఇవాళ బీట్రూట్ వేసా. యాక్చువల్గా బీన్స్ వేద్దాం అనుకున్నా, కానీ బీన్స్ ఎందుకో కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఊరికే ఆ బీన్స్ తిన్నా మనకి ఎక్కువ ఏమో ఇది ఉండదని చెప్పేసి బీట్రూట్ వేసాను. కొత్తగా డిఫరెంట్గా ఉంటుందని క్యారెట్ బీట్రూట్ వేసాను. ఇక అందుకని చెప్పేసి కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ఎల్లో కలర్ అలా వస్తాయి కదా. గ్రీన్ పీస్ అవి ఇవి వేద్దాం అనుకున్నా, కానీ ఇంకా నేను గ్రీన్ పీస్ ముందే వేయాలి, ఇక మూత పెట్టేశానని వదిలేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మాడిన స్మెల్ అయితే ఎక్కడ రాలేదు. మీరు కూడా ఇలానే చేశారా ఎప్పుడైనా మాడినప్పుడు? చేసుంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా ఫుడ్ తినడం వల్ల ఏంటంటే మనకు హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. అందరూ అనుకోవచ్చు మన హెల్త్ని మనం పట్టించుకోకపోతే రేపొద్దున మనల్ని మనం పట్టించుకోవడానికి మనమే ఉండము. అందుకని కంపల్సరీ మన హెల్త్ మన చేతుల్లో ఉంది కాబట్టి మన అందరం బాగా తినాలి, బాగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ తినాలి. అలాగని మనకు నచ్చిన ఫుడ్ కూడా తినాలంటే ఇలాంటి ఫుడ్ తింటూ మనం నచ్చిన ఫుడ్ కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేయాలి, రెగ్యులర్గా కాకుండా. అందుకనే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. ఇలాంటివి చూసి ఎవరో ఒక్కరు మారినా కూడా మంచిదే కదండి హెల్త్కి పరంగా. అందుకని ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.